సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే తమిళలో చూస్తుంటారు 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అని. ఎస్ గాయ్స్, 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అయితే మనకి అనౌన్స్ అయితే చేశారు మనకి. అంటే 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎలా అంటే 2020లో మనకి ఎలా చేయాలి మొత్తం ఎడ్యుకేషన్ గురించి మనకు ఒక ఫైల్ లాగా ఒక ఇమేజ్ లాగా లాంచ్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు మనకి. ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉందో అంటే అది దేని మీద ఇచ్చినాడు ఎలా ఇచ్చినాడు అని మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఏం లేదు, ఇది ఎడ్యుకేషనల్ పాలసీ అయితే నార్మల్గా మనకి ఇయర్కి చెప్తారు. అంటే నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళేటట్టు నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తాం కదా తర్వాత అలాగా. గైస్, మీరేమైనా మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నా నుంచి వీడియోస్ అయితే మీకు వెంటనే వచ్చేస్తాయి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గాయ్స్, మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఎడ్యుకేషనల్ పాలసీ అనేది న్యూస్ పేపర్లో అయితే వచ్చింది గాయ్స్. నేనేం చేశానంటే ఆ న్యూస్ పేపర్ని పిక్ లాగా తీసి ఇమేజ్ లాగా అయితే సేవ్ చేసుకొని ఉన్నాను, మీకు చూపిస్తాను. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది, అది ఫొటోస్లో అయితే ఉంది, అది ఫొటోస్లో ఉంది. ఇదిగోండి, ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఈస్ అనౌన్స్డ్. ఇక్కడ 10+ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక 12 పాయింట్స్, ఇక్కడ 13 నుంచి 20 పాయింట్స్ అయితే ఉన్నాయి గాయ్స్. మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. 13 ఇక్కడ నుంచి 13 12 గాయ్స్ 20 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఇచ్చున్నారు, మీకు ఇంగ్లీష్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీస్ 2020 ఈస్ అనౌన్స్డ్. ఫస్ట్ పాయింట్ చాలా ఉన్నాయి. నేను మీకు ఈజీగా తెలుగు లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని అలా చెప్తాను మీకు ఇప్పుడు. ఈ వీడియోలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే గాయ్స్, అంటే మనం ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకొని చదువుకోవడం కూడా ఆ యాప్ పేరు అయితే మీకు చెప్తాను ఇప్పుడు. అంటే మనం ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, ఒక బుక్ అయితే ఉంటుంది మనకి హిందీ బుక్ అనేది ఒకటి ఉంది. ఆ హిందీ బుక్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసుకొని అలా చదువుకోవాలంటే ఒక యాప్ అయితే ఉంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. యూ డిక్షనరీ అని. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ యూ డిక్షనరీ అని టైప్ చేయాలి గాయ్స్. స్టార్టింగ్ వస్తుంది యూ డిక్షనరీ ఆక్స్ఫోర్డ్ అని. ఆక్స్ఫోర్డ్ వాళ్ళు అయితే వీళ్ళు ఇది లాంచ్ అయితే చేశారు. మనం ఇది వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు లోగో అయితే వస్తుంది. నేను యాడ్ అయితే వచ్చింది, స్కిప్ అయితే కొడుతున్నాను. ఓకే, మనకి ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా కొట్టి మన స్కాన్ తీసి లాంగ్వేజ్ అయితే కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కన్వర్జేషన్ అంటే మన కన్వర్జేషన్ చేసి కన్వర్ట్ చేస్తుంది, అంటే మనం మాట్లాడితే కూడా అది కన్వర్ట్ చేస్తుంది. ఇది గ్రామర్. ఇప్పుడు కెమెరా కాబట్టి కెమెరా అయితే కొట్టాను. ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా గాయ్స్, మనం ఇక్కడ బుక్ ఏమైనా పెట్టి మనకి ఇక్కడ అది స్కాన్ అయితే తీస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. పైన చూస్తున్నారు కదా ఇంగ్లీష్ తెలుగు ఉంది. నేను ఇంగ్లీష్ అయితే టైప్ చేసుకున్నాను, ఇంగ్లీష్ టు తెలుగు. ఇప్పుడు మనం కింద పిక్చర్ లాంటిది కెమెరా సింబల్ కనిపిస్తుంది మీకు. లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ లాంటిది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైకి వెళ్ళి రీసెంట్ 3 మెయిన్ బార్ ఉంటుంది. ఆ మెయిన్ బార్ కొట్టి కింద ఫొటోస్ అనేది ఉంటుంది. ఆ ఫొటోస్లోకి ఓపెన్ చేసిన తర్వాత ఆల్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే కొట్టాలి గాయ్స్. సారీ, ఇదైతే కాదు, ఇది సెకండ్ పేజ్. ఇది నేను ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇది కొట్టంగానే పిక్స్ అనేది అన్నీ వస్తాయి. కొట్టంగానే మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలని చూపిస్తుంది ఇక్కడ. నేనైతే ఫుల్ ఇలాగా తీసుకోవాలని చూపిస్తాను, ఇలాగా. ఓకే, వచ్చిన తర్వాత కింద ట్రాన్స్లేట్ అని బటన్ ఉంది కదా, ఇది 1 to 12 పాయింట్స్గా 30 to 20 పాయింట్స్ ఇంకో పిక్లో అయితే ఉంది, మీకు చూపిస్తాను. నెక్స్ట్ దాంతో కన్వర్ట్ చేస్తే ట్రాన్స్లేట్ కొడితే వన్స్ అగైన్ అది స్కాన్ తీసుకున్నట్టు చూపిస్తుంది. ట్రాన్స్లేట్ అయితే అయిపోతుంది, చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను ఇప్పుడు. కాంట్రాస్ట్ కొడితే మనకి మొత్తం అర్థమవుతుంది. సరే, ఇప్పుడైతే మీకు చెప్తాను గాయ్స్. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఇస్ అనౌన్స్డ్. ఇది ఇంగ్లీష్. New education policy 2020 is announced. అర్థమైందా? మనకి గూగుల్ అది ఉంటుంది కదా, గూగుల్ అసిస్టెంట్, అలాగే ఇంకా నేను చెప్పలేదు, అదే చెప్తుంది. చూసారు కదా, ఇక్కడ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఇస్ అనౌన్స్డ్. నూతన విద్యా విధానం 2020 ప్రకటిస్తారు. నూతన విద్యా విధానం 2020 ప్రకటిస్తారు. ఎస్, ఇంకా ఫస్ట్ పాయింట్ నుంచి అంతే మనం చదువుదాం. ఇక్కడ ఉంది కదా పైన ఫస్ట్ పాయింట్, 10+2 బోర్డ్ స్ట్రక్చర్ ఇస్ డ్రాప్డ్. 10+2 బోర్డు నిర్మాణం తగ్గిపోయింది. మనకి 10+2 బోర్డు నిర్మాణం అయితే తగ్గిపోయింది కాదు 2020 ఎడ్యుకేషన్ పాలసీలో. సరే, ఇంగ్లీష్లో తెలుగులో ఒకసారి మీకు చూపిస్తాను. 1. 10+2 board structure is dropped. తెలుగు ఇప్పుడు
1-10-2 బోర్డు నిర్మాణం తగ్గిపోయింది. అది 10+2 బోర్డ్ స్ట్రక్చర్ అయితే డ్రాప్ అయిపోయింది. మనకి 2020లో లేదు అదైతే. ఓకే, సెకండ్ పాయింట్ అయితే చూద్దాం. న్యూ స్కూల్ స్ట్రక్చర్ విల్ బి 5+3+3+4 అంట. కొత్త పాఠశాల నిర్మాణం 5+3+3+4 అయితే అవుతుందంట. ఇంగ్లీష్లో అయితే చెప్దాం. 2. New school structure will be 5-3-3-4. 2. కొత్త పాఠశాల నిర్మాణం 5-3-3-4 అవుతుంది. అర్థమైందా మీకు? ఓకే, థర్డ్ పాయింట్ అయితే చూద్దాం ఇప్పుడు. థర్డ్ పాయింట్ అప్ టు 5 ప్రీ స్కూల్, 6 to మీడియం స్కూల్, 8 to హై స్కూల్, 12th ఆన్వర్డ్స్ గ్రాడ్యుయేషన్ అంట. అంటే ఏం లేదు, అంటే 5 ముందు పాఠశాల వరకు, అంటే 5th క్లాస్ ఉంటుంది కదా, 5th క్లాస్ ముందు నుంచి వరకు అంటే ప్రీ స్కూల్ లాగా, అంటే నార్మల్ హై స్కూల్ అది ఉంటుంది కదా అలాగా, మామూలు స్కూల్ లాగా ప్రీ స్కూల్. 6th నుంచి 8th వరకు మీడియం స్కూల్, నెక్స్ట్ 8th నుంచి 11th హై స్కూల్ వరకు, అంటే అదే 8th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు హై స్కూల్, ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్. గాయస్ ఇక్కడ ఉంది, మీకు మళ్ళీ కన్వర్ట్ చేసి చెప్తాను. 3. Up to 5 preschool, 6 to 8 mid school, 8 to 11 high school, 12 onwards graduation. ఇప్పుడు తెలుగులో అయితే మీకు చూపిస్తాను. 3. 5 ముందు పాఠశాల వరకు, 6 నుండి 8 మధ్య పాఠశాల, 8 నుండి 11 ఉన్నత పాఠశాల, 12 తర్వాత గ్రాడ్యుయేషన్. అర్థమైందా? ఓకే, అదే చెప్పాల్సి నీకు నేనేం చెప్పలేదు. ఓకే, ఫోర్త్ పాయింట్ అయితే చూడండి గాయ్స్. ఎనీ డిగ్రీ విల్ బి 4 years. ఏ డిగ్రీ అయినా 4 years వరకే ఉంటుంది అని వీళ్ళు చెప్పారు. అది నిజమో కాదో తెలీదు, చూద్దాం. 4. Any degree will be 4 years. ఓకే, ఇప్పుడు తెలుగులో అయితే చూద్దాం. 4. ఏదైనా డిగ్రీ 4 సంవత్సరాలు ఉంటుంది. ఎస్ గాయ్స్, ఇంకా మనం 5th పాయింట్కి వచ్చేస్తే 6th స్టడీ ఆన్వర్డ్స్ వొకేషనల్ కోర్సెస్ అవైలబుల్. 6వ తరగతి తరువాత వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, 5. 6th STD onwards vocational courses available. 5. 6వ తరగతి తరువాత వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అది గాయ్స్ ఇంకా మనకి ఇదే. 6th పాయింట్ అయితే చూద్దాం. ఫ్రమ్ 8th to 11th స్టూడెంట్స్ కెన్ చూస్ సబ్జెక్ట్స్. 6వ తరగతి 8వ తరగతి నుండి 11వ వరకు విద్యార్థులు సబ్జెక్టులను ఎంచుకోవాలి. అంటే 8th నుంచి 11th స్టూడెంట్స్ మనం ఎంచుకోవచ్చు 2020 రూల్స్లో అయితే. అదే ఇక్కడ వచ్చింది. 6. From 8th to 11th students can choose subjects. అది ఇప్పుడు తెలుగులో అయితే చూద్దాం. 6. 8వ తరగతి నుండి 11 వరకు విద్యార్థులు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 7th అయితే ఆల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ విల్ హ్యావ్ మేజర్ అండ్ మైనర్. అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రధానం మరియు చిన్న ఉంటుంది. ఓకే. 7. All graduation course will have major and minor. 7. అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రధాన మరియు చిన్న ఉంటుంది. అది ఇప్పుడు ఓకే ఎగ్జాంపుల్ అయితే అదేమీ లేదు. సరే చెప్తాను మీకు కూడా ఇప్పుడు. సైన్స్ స్టూడెంట్ కెన్ హ్యావ్ ఫిజిక్స్ అండ్ మేజర్ అండ్ మ్యూజిక్ యాజ్ మైనర్ ఆల్సో. ఎనీ కాంబినేషన్ హీ కెన్ చూస్. ఉదాహరణ సైన్సు విద్యార్థి భౌతికశాన్ని ప్రధానంగాను సంగీతంలోను చిన్న సంగీతంలోనూ ఉండవచ్చు. అతను ఎంచుకోవచ్చు ఏ కలయిక. ఓకే, తెలుగులో మీకు ఒకసారి చెప్తాను. ఉదాహరణ సైన్సు విద్యార్థి భౌతిక శాస్త్రాన్ని ప్రధానంగాను సంగీతంలోను చిన్న సంగీతంలోనూ ఉండవచ్చు. అతను ఎంచుకోవచ్చు ఏ కలయిక. ఓకే ఓకే ఇంకా 8th పాయింట్ అయితే మనకి ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ విల్ బి గవర్నమెంట్ బై ఓన్లీ వన్ అథారిటీ. అన్ని ఉన్నత విద్యలు ఒకే అధికారంతో నిర్వహించబడతాయి. అంటే అన్ని ఉన్నత విద్యలు ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ విల్ బి గవర్నమెంట్ బై ఓన్లీ వన్ అథారిటీ. ఓకే ఓకే 8. అన్ని ఉన్నత విద్యలు ఒకే అధికారంతో నిర్వహించబడతాయి. ఇక 9th పాయింట్కి వెళ్తే 9. UGC IDA will be merged. యూజీసీ అయితే విల్ బి మర్జ్డ్ అంట. నాకేం అర్థం కాలేదు ఇదేందో, మీకు తెలుగులో అయితే చూపిస్తాను. 9. UGCA ICTE విలీనం చేయబడుతుంది. యూజీసీ ఐసీటీ విలీనం. ఓకే గైస్, 10th పాయింట్కి అయితే వెళ్దాం. ఆల్ యూనివర్సిటీ గవర్నమెంట్ ప్రైవేట్ ఓపెన్ డిమెడ్ వొకేషనల్ ఎట్సెట్రా విల్ హ్యావ్ సేమ్ గ్రేడింగ్ అండ్ అదర్ రూల్స్. ఓకే 10. అన్ని విశ్వవిద్యాలయ ప్రభుత్వాలు ప్రైవేటు ఓపెన్ డీమ్ వొకేషనల్ మొదలైనవి ఒకే శ్రేణి మరియు ఇతర నియమాలను కలిగి.
11th పాయింట్ అయితే న్యూ టీచర్ ట్రైనింగ్ బోర్డ్ విల్ బి సెటప్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ టీచర్ ఇస్ కంట్రీ, నో స్టేట్ కెన్ చేంజ్. దేశంలో అన్ని రకాల ఉపాధ్యాయుల కోసం కొత్త ఉపాధ్యాయ శిక్షణ బోర్డు సెటప్ చేయబడుతుంది. ఏ రాష్ట్రం మారదు. ఏ రాష్ట్రంలో అయితే మారదంటే ఇలాగా. ఓకే. 11 దేశంలో అన్ని రకాల ఉపాధ్యాయుల కోసం కొత్త ఉపాధ్యాయ శిక్షణ బోర్డు సెటప్ చేయబడుతుంది. ఏ రాష్ట్రం మారదు. ఓకే. 12th పాయింట్ వచ్చేసి సేమ్ లెవెల్ ఆఫ్ అక్రిడిటేషన్ టు ఎనీ. తెలుగులో అయితే ఏదైనా అక్రిడిటేషన్ అదే స్థాయి. 12 ఏదైనా అక్రిడిటేషన్ అదే స్థాయి. ఓకే. అదే గాయస్ ఓలేజ్ హ్యాసిడ్ ఆన్ ఇట్స్ రేషన్ కోడ్. అది రేషన్స్ అది రైట్ అండ్ సహోద్యోగుల మీద ఉండేది. అంతే. ఇది 12 పాయింట్స్ అయితే మీకు చెప్పాను. 13 to 20 పాయింట్స్ ఇప్పుడు చూపిస్తాను. మనకి ఈ పేజ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అని యారో అక్కడ ఉంది కదా, అది కొడితే మనకి డైరెక్ట్ బ్యాక్ అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఎడిట్ అయితే కొడదాం, ఫినిష్ కొట్టేద్దాం. కొట్టేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళి మళ్ళీ ఇంకో పిక్చర్ ఉంది కదా 13 to 20 పాయింట్స్ది, అదైతే చూపిస్తాం. మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్తే అదైతే కొడదాం. సారీ ఇంత అక్కడితే వచ్చింది. యా, ఇది 13 to 20 పాయింట్స్ది గాయస్. ఇదైతే మనకి ఇలాగా లార్జ్గా ఇలాగ మీరు బాక్స్ అయితే సెట్ అయ్యేలా చూసుకొని ఇక్కడ కింద ట్రాన్స్లేట్ కొడదాం. ఇక్కడ ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. కాంట్రాస్ట్ కొడదాం. ఓకే. 13th పాయింట్ వచ్చేసి న్యూ బేసిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విల్ బి క్రెడిటెడ్ బై గవర్నమెంట్ ఫర్ పేరెంట్స్ టు టీచ్ చిల్డ్రన్ అప్ టు 3 years ఇన్ హోమ్ అండ్ ఫర్ ప్రీ స్కూల్ 3 to 6. కొత్త ప్రాథమిక అభ్యాస కార్యక్రమం తల్లిదండ్రులకు ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు పిల్లలకు 3 నుండి 6 వరకు పిల్లలకు నేర్పించాలని సృష్టించింది. ఇదేమీ లేదు, ఎప్పుడు నేర్పించేదే. 13 కొత్త ప్రాథమిక అభ్యాస కార్యక్రమం తల్లిదండ్రులకు ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు పిల్లలకు 3 నుండి 6 వరకు పిల్లలకు నేర్పించాలని సృష్టించింది. ఓకే, సృష్టించేసింది. ఓకే. 14th పాయింట్ వచ్చి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎనీ కోర్స్. ఏ కోర్సు నుండి బహుళ ప్రవేశం మరియు నిష్క్రమణ. 14 ఏ కోర్సు నుండి బహుళ ప్రవేశం మరియు నిష్క్రమణ. 5th పాయింట్ వచ్చేసి క్రెడిట్ సిస్టమ్ ఫర్ గ్రాడ్యుయేషన్ కోసం క్రెడిట్ వ్యవస్థ. ఓకే గాయ్స్, గ్రాడ్యుయేషన్ కోసం క్రెడిట్ వ్యవస్థ అంట 2020 రూల్లో. 15 గ్రాడ్యుయేషన్ కోసం క్రెడిట్ వ్యవస్థ. ఓకే. ఇంకా ప్రతి ఫర్ ఈచ్ ఇయర్ స్టూడెంట్ విల్ గెట్ సమ్ క్రెడిట్స్ విచ్ హీ కెన్ యూటిలైజ్ ఇఫ్ హీ టేక్స్ బ్రేక్ ఇన్ కోర్స్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ టు కంప్లీట్ కోర్స్. ఓకే, తెలుగులో అయితే చెప్తాను మీకు. ప్రతి సంవత్సరం విద్యార్థికి కొన్ని క్రెడిట్లను పొందుతారు. కోర్సులో అతను విచ్ఛిన్నం చేసి కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వస్తే అతను ఉపయోగించుకోవచ్చు. ఓకే. 16th పాయింట్ వచ్చి ఆల్ స్కూల్స్ ఎగ్జామ్స్ విల్ బి సెమిస్టర్ వైజ్ ట్వైస్ ఏ ఇయర్. అన్ని పాఠశాల పరీక్షలు ఒక సంవత్సరం సెమిస్టర్ వారీగా వంకరగా ఉంటాయి. ఓకే, సెమిస్టర్స్ కూడా వారీగా వంకరగా ఉంటుందండి. 16 అన్ని పాఠశాల పరీక్షలు ఒక సంవత్సరం సెమిస్టర్ వారీగా వంకరగా ఉంటుంది. ఓకే. 17th పాయింట్ వచ్చేసి ద సిలబస్ విల్ బి రెడ్యూస్డ్ టు కోర్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఓన్లీ. సిలబస్ ఏ విషయం యొక్క ప్రధాన జ్ఞానం మాత్రమే తగ్గిపోతుంది. ఓకే. 17 సిలబస్ ఏ విషయం యొక్క ప్రధాన జ్ఞానం మాత్రమే తగ్గిపోతుంది. 18th పాయింట్ వచ్చేసి మోర్ ఫోకస్ ఆన్ స్టూడెంట్ ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్. విద్యార్థులు ఆచరణాత్మక మరియు అనువర్తన జ్ఞానంపై మరింత దృష్టి పెట్టండి. ఓకే. 18 విద్యార్థుల ఆచరణాత్మక మరియు అనువర్తన జ్ఞానంపై మరింత దృష్టి పెట్టండి. 19th పాయింట్ వచ్చేసి మనకి ఫర్ ఎనీ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇఫ్ స్టూడెంట్ కంప్లీట్ ఓన్లీ 1 year. ఏ గ్రాడ్యుయేషన్ కోర్స్కైనా ఒక స్టూడెంట్ 1 year లోపే కంప్లీట్ చేయాలంట. ఇదిగోండి ఇక్కడ విద్యార్థి 1 సంవత్సరం మాత్రమే పూర్తి చేసినట్లయితే ఏ గ్రాడ్యుయేషన్ కోర్స్ కోసం. 19 విద్యార్థి 1 సంవత్సరం మాత్రమే పూర్తి చేసినట్లయితే ఏ గ్రాడ్యుయేషన్ కోర్సు కోసం. కింద కొన్ని పాయింట్స్ అయితే వచ్చిన్నారు 19 కింద. విల్ గెట్ ఏ బేసిక్ సర్టిఫికేట్ ఇఫ్ హీ కంప్లీట్ 2 years దాన్ హీ విల్. అతను 2 సంవత్సరాలు పూర్తి చేస్తే అతను ఒక ప్రాథమిక సర్టిఫికేట్ పొందుతారు. అతను 2 సంవత్సరాలు కానీ పూర్తి చేస్తే ఒక ప్రాథమిక సర్టిఫికేట్ అయితే ఇస్తారంట. అతను 2 సంవత్సరాల పూర్తి చేస్తే అతను ఒక ప్రాథమిక సర్టిఫికేట్ పొందుతారు. ఓకే. కింద వచ్చింది గెట్ డిప్లొమా సర్టిఫికేట్ అండ్ ఇఫ్ కంప్లీట్ ఫుల్ కోర్స్ వెన్ హీ విల్ గెట్ డిగ్రీ సర్టిఫికేట్. సో నో ఇయర్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ హీ విల్
wasted if he break the course in between. డిప్లొమా సర్టిఫికేట్ పొందండి మరియు అతను పూర్తి చేస్తే అప్పుడు అతను డిగ్రీ సర్టిఫికేట్ పొందుతారు. అందువల్ల అతను మధ్యలో కోర్సును విచ్ఛిన్నం చేస్తే ఏ విద్యార్థి అయినా ఏ సంవత్సరం అయినా పూర్తవుతుంది. ఓకే, డిప్లొమా గురించి ఇంజనీర్ మీద. ఓకే, 20 లాస్ట్ 20 పాయింట్ వచ్చి ఆల్ ద గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫీడ్. అన్ని గ్రాడ్యుయేషన్స్ కోర్స్ ఫీడ్ 20 అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సు ఫీడ్. చూడండి 20. All the graduation course feed. ఓకే, లాస్ట్ కింద పాయింట్ వచ్చేసి ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ విల్ బి గవర్న్ బై సింగిల్ అథారిటీ విత్ క్యాపింగ్ ఆన్ ఇచ్ కోర్స్ 2 PM. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రతి కోర్సులు కేపింగ్తో ఒకే అధికారంగా ద్వారా నిర్వహించబడుతుంది 2 PM. ఇంతే గ్యాస్, నేను 1 to 13 పాయింట్స్ అండ్ 13 to 20 పాయింట్స్ అయితే చెప్పేశాను. నాకైతే న్యూస్ పేపర్లో ఇవే వచ్చాయి. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అయితే ఇది గాయస్. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ అయితే మీకు మొత్తం చెప్పేశాను, మీరే చూసుంటారు. స్క్రీన్కి అయితే రికార్డ్ అవుతుంది, మీరే చూసుంటారు. మీకు వాయిస్ కమాండింగ్తో కూడా చెప్పించాను తెలుగులో. ఓకే గాయస్, ఈ డిక్షనరీ యాప్ అయితే ఎక్కించుకుంటే మీకు చాలా అయితే ఉపయోగంగా పడుతుంది, మీరు ఇప్పుడు చూసుంటారు. డిక్షనరీ యాప్ చాలా గ్రేట్ గాయస్. ఇప్పుడు ట్రాన్స్లేట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకసారి అయితే కన్వర్సేషన్ అయితే చూపిస్తాను మీకు. అంటే ఒకేసారి యాప్ రివ్యూ అయితే కూడా అయిపోతుంది. వెల్కమ్ టు కన్వర్సేషన్ ట్రాన్స్లేషన్ అని వచ్చింది, చూద్దాం. ఏందో దానికి నచ్చిన లాంగ్వేజ్ అయితే చెప్పింది. ఓకే, నేను ఇంగ్లీష్ టు తెలుగు అయితే పెట్టి చూపిస్తాను మీకు. ఇంగ్లీష్ టు తెలుగు. తెలుగు అయితే మనకి టీ దగ్గర ఉంటుంది. టీ ఆప్షన్ దగ్గరికి అయితే వెళ్దాం. టీ కార్డ్ అయితే తెలుగు అని వచ్చింది. నేను ఇంగ్లీష్ టు తెలుగు అయితే పడదాం అనుకున్నది, ఇలా వచ్చింది. ఇంగ్లీష్ టు తెలుగు. నేను ఇంగ్లీష్ టు తెలుగు అయితే పెట్టాను, ఎలా వస్తుంది చూద్దాం. ఏందో నాకు అర్థం కావట్లేదు, ఒక నిమిషం చూపిస్తాను. డిలీట్ అయితే చేద్దాం దాన్ని. ఓకే ఓకే ఓకే, ఎలా అర్థం కావట్లేదు నాకు ఇది. చూద్దాం అని కొట్టాను. సరే గూగుల్. చూసారా, ఇంగ్లీష్లో ఓకే గూగుల్ అంటే తెలుగులో సరే గూగుల్ అని వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాం. అవును, ఓకే, ఇది కరెక్ట్గానే వచ్చింది. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ అయితే చూద్దాం. ఇది డిలీట్ అయితే చేసి ఇంగ్లీష్లో తెలుగు అయితే పెట్టి, ఇంగ్లీష్లో తెలుగు. ఇప్పుడైతే చూద్దాం ఎలా వస్తుందో. How did you know? వచ్చింది. ఎలా ఉన్నావు అంటే హౌ డిడ్ యూ నో అని వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏమైనా వచ్చి ఆడదాం. Eat. ఓకే, తిన్నావా అంటే ఈట్ వచ్చిన్నాడు. ఓకే గాయ్స్, ఇదైతే డిక్షనరీ యాప్ మహిమ. మీరు చూస్తుంటారు 2020 ఎడ్యుకేషనల్ పాలసీ కూడా మీకు చెప్పాను. మీకు ఆ ఇమేజెస్ మీకు కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను. దాన్ని ఓపెన్ చేసి మీకు డైరెక్ట్ PDF అయితే ఓపెన్ అయిపోతుంది, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే. ఓకే గాయ్స్, 2020 ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఇది. ఇంకా మనం లాస్ట్ అంతే గాయ్స్, ఇంకా కన్క్లూజన్ కూడా లేదు. లాస్ట్ ఇంట్రో వస్తే అయిపోద్ది. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా దగ్గర నుంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తుంది. ఓకే, సైనింగ్ ఆఫ్. చరణ్ తెలుగు టెక్. బాయ్ బాయ్.